నమస్కారం అండి. నా పేరు ఉపేంద్ర యాదవ్. నేను తెలంగాణ యాదవ్ హక్కుల పోరాట సమితి డోల్దెబ్బ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలని. మరి ఈ రోజు ఇక్కడ మా చిరంజీవి గారు, మా బీసీ నాయకులైన మరి మా జడ్జి గారు వీళ్ళంతా కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మా బీసీల మీద జరిగే అన్యాయాన్ని మేము మరి మీడియా ద్వారా మరి ముఖ్యమంత్రి కాడికి చేరేయాలని చెప్పి మేము ఈ మీటింగ్, ఈ యొక్క ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. కానీ బీసీలము ఉద్యమాలు చేసినాం, బీసీలము పోరాటం చేసినాం, బీసీలము వేస్తేనే ఓట్లు వేస్తేనే గెలిచిర్రయ్యా. మీరు పోయిన ప్రభుత్వం కూడా 10 ఏళ్ళప్పుడు కూడా మా ఉద్యమకారులని కూడా గుర్తించలే, మరి మా బీసీలను గుర్తించలే. మరి ఇప్పుడు కూడా అదే రకంగా మరి అవుతుంది, అట్లే చేస్తున్నారు. కానీ ఒక్కసారి మా బీసీలని గుర్తించాలి, లేకుంటే మాకున్న బాట మాకు ఏదైతే 45% ఓటా ఉందో మా 45% ఓటా మాకు ఇవ్వాలి. మా మంత్రులకు మాకు మంత్రుల పదవి ఇవ్వాలి. మాకు ఇచ్చే హక్కులు మాకు ఇవ్వకుంటే మేము తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ ఉద్యమాలు చేస్తామని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మాకు ఎందుకు చేస్తారంటే మేము ఓట్లేస్తే గెలిచినావు నువ్వు, మేము 60% మంది ఉన్నాం, మేము ఓట్లయితే గెలిచి ఇవాళ మాకు పదవులు ఎక్కడండి. ఇవాళ నేను ఒక తెలంగాణ పోరాటంలో గాయపడి నేను చాలా ఇబ్బంది పడి ఈ రోజు పని చేసుకుంటాను కూడా చేత కాకుండా ఇబ్బంది పడ్డ నేను ఒంటరి పోరాటం చేసేదాన్ని. ఇవాళ నాకు కూడా కనీసానికి ఉండటానికి ఇల్లు, కనీసానికి ఒక పదవులన్నా కూడా లేకుండా ఒక బీసీ బిడ్డనని మీరు అన్ని రకాలున్న మీరే అనుభవిస్తే మా బీసీలు ఏం చేయాలని చెప్పి తెలియజేస్తూ, మరి ఇప్పుడు ఈ రాజ్యాంగంలో మా బీసీలకు ఇచ్చిన మా అధికారం మాకు ఇవ్వకపోతే మేము మాత్రం పోరాటం చేస్తాం. మళ్ళా తెలంగాణ ఉద్యమం ఎట్లా చేసారో అలా చేస్తామని తెలియజేస్తున్నాం. జై బీసీ, జై